పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 18వ సామాన్య ఆదివారంలోనికి మనందరం కూడా ప్రవేశించి ఉన్నాము. కావున మీ అందరినీ కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు, వాక్య పరిచర్యకు నేను ప్రేమతో ఆహ్వానం పలుకుచూ ఉన్నాను. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు అన్నీ కూడా మనకి ఒక గొప్ప అంశాన్ని, ఒక గొప్ప సారాంశాన్ని మనందరికీ వివరిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, అత్యాశతో ఈ లోకపు వస్తువులలో జీవిస్తే, లోక సంపదల కోసమే మనం ఈ లోకములో జీవిస్తే అవి ఈరోజు ఉంటాయి, మరుసటి రోజు అవి గతించిపోతూ ఉంటాయి. అందుకే ఈనాడు లూకా సువార్తికుడు 12వ అధ్యాయములో చక్కగా ఈ విషయాలు ఇంకా ఎక్కువగా అర్థమయ్యేటట్లుగా మనకి బోధిస్తూ ఉన్నారు. తన సంపదలు కూడబెట్టుకున్న చోటే తన యొక్క ఆత్మ ఉంటుంది, తన కోరికలన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా విడనాడి నీవు నీ సంపదలను పరలోకములో కూడబెట్టుకోమని మన అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో అదే విధముగా ఇంకా మనం వివిధ బైబిల్ వాక్యాలలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభం ఏని అని ఆ మాటలు కూడా మనం పలుమార్లు విని ఉన్నాం. చక్కటి పాట ఉంటుంది, మనం ఆ పాటలో కూడా ఇదే అర్థాన్ని మనకు పలుమార్లు విని ఉన్నాము. లోకమంతా సంపాదించి నీవు ఆత్మను కోల్పోతే ఏమైనా లాభం ఉన్నదా? ఈ విషయాన్ని గ్రహించినటువంటి చాలామంది పునీతులు కూడా వారి జీవితాలను మార్చుకున్నారు. ఎందుకంటే ఈ సంపదలు ఉన్న చోడే నీ యొక్క కోరికలు, నీ ఆత్మ, నీ శరీరం అక్కడే పట్టుకుని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడైతే విడనాడుతూ ఉంటామో అప్పుడు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి లేదా దేవుని పరలోక రాజ్యకు ఆ అంశం మీదకి మన యొక్క దృష్టి మరలుస్తూ ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నది. అందుకే మొదటి పట్టణంలో కొలెస్సీలకు రాసినటువంటి మనము చదువుకున్నటువంటి వాక్యములో 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఈ యొక్క వచనం మనకు పలుకుచూ ఉన్నది. పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు, మీరు మీ మనస్సులను ఇచ్చిన భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపై లగ్నము చేయుడు అని చాలా చక్కగా పౌలు మహాశయుడు మనకు బోధిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు ఈ లోకం ఈ రోజుల్లో ఈ సంపదల చుట్టే మనము తిరుగుచూ ఉన్నాము. ఈ సంపదల కొరకే మనం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ఎంత కష్టపడుతూ ఉన్నాం, రోజంతా కూడా కష్టపడుతూనే ఉంటాం, సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటాం. దేనికి? మన సంపదలు కూడబెట్టుకోవాలని, లేదంటే మన ఆస్తులు పెంచుకోవాలని, మన పరపతిని ఇంకా ఎక్కువగా సమాజంలో మనము చూపించుకోవాలని, ఇలా అనేకమైనటువంటి విధాలుగా మానవుడు తన సమయాన్ని, తన శక్తిని అన్నిటినీ కూడా ఈ సంపదల కొరకే ఎక్కువగా హెచ్చిస్తూ ఉన్నాడు. సగం జీవితం అంతా కూడా ఈ సంపదలు, డబ్బులు, ధనం అనేటువంటి వాటి కొరకే తను పరుగెడుతూ ఉంటాడు. అది దొరకనప్పుడు ఇదిగో అనేకమైనటువంటి రోగాలకు, అనేకమైనటువంటి పాపపు కార్యాలకు మనిషి పాల్పడుతూ ఉంటాం. చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఎంతోమంది సమాజంలో చూడండి, ఎంతోమంది డబ్బుల కొరకే తగాదాలు వస్తూ ఉంటాయి, డబ్బుల కొరకే ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఈ డబ్బుల కొరకే ఆస్తుల కొరకు ఇలా ఎన్నో తగాదలు, గొడవలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ దాకా ఎందుకు, మన కుటుంబాల్లో చూడండి,
మన తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి ఆస్తుల కొరకు బిడ్డలు ఏ విధంగా కొట్లాడుతూ ఉంటారు. అది నాకే చెందాలి, లేదు నాకే చెందాలి, ఇది వారికి వెళ్ళకూడదు, ఇది ఫలాని వారికి వెళ్ళకూడదు, ఇది నా సొంతం కావాలి అని ఇలా ఎన్నో స్వార్థపు బుద్ధితో, స్వార్థపు ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ మధ్య రీసెంట్గా మనందరం కూడా చూసాం, టీవీలో మనం విని ఉండవచ్చు. ఒక కొడుకు తన వృద్ధాప్రాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ట్రాక్టర్ పెట్టి రొక్కించి చంపేశాడట. దేనికి? తన ఉన్నటువంటి భూమిని తన అక్కకి రాసిచ్చాడని, తన కూతుర్లకి రాసిచ్చాడనేటువంటి కోపంతో కొడుకు ఆ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉండగా కొడుకు ట్రాక్టర్ పెట్టి గుర్తించి ఇదిగో ఇద్దరిని చంపివేశాడట. ఇది ఒక ఉదాహరణేనండి. కానీ ఇలాంటి ఎన్నో మనం మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా చూస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రభు ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఈ లోకపు వస్తువుల మీద మీ యొక్క మనసును లగ్నము చేయకండి, పరలోకములో ఉన్నటువంటి దేవుని వస్తువుల మీద మీ మనసును లగ్నం చేసుకోండి. అప్పుడు మీరు ఆ పరలోకపు ఆలోచనలు ఉంటాయి. ఏంటి పరలోకపు ఆలోచనలు, ఏంటి పరలోకపు కార్యాలు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఏమిటి పరలోకపు వస్తువులు అనగా ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అంతా నాది కాదు ఇది అందరిది అనేటువంటి భావన ఉంటుంది. దేవుని బిడ్డలుగా జీవించే వాళ్ళు అందరికీ సమానంగా ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఈ విధంగా ఈ పరలోకపు ఆలోచనలు ఉంటాయి. అంతేకాదు మన సంపద పరలోకంలో ఉండాలి. ఈ భూలోకంలో ఉండగా మనం చక్కగా ఈ విషయాలను అర్థం చేసుకుంటూ, బైబిల్ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన సంపదలు పరలోకంలో కూడబెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడబెట్టుకుంటే అది ఏ సెదపురుగు కానీ, ఏ దొంగలు కానీ ఎవరు కూడా తీసుకుపోరండి. ఎందుకంటే అది పరలోకపు నీతి, పరలోకంలో దేవుడిచ్చేటువంటి నీతి. ఏమిటి? నేను ఒకనాడు పరలోకములో దేవుని సన్నిధిలో నేను జీవించగలుగుతున్నాను. ఆయన సన్నిధిలో ఉండి నేను నిత్య ఆరాధనలో నేను పాల్గొగలుగుతాను. కాబట్టి ఆ సంపద అక్కడ కూడా పెట్టుకుంటే అది ఎవరు నా నుండి తీసివేయలేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకొని జీవించాలండి. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వస్తువులు అవసరము, సంపదలు అవసరము, అన్నీ కూడా మనకి అవసరమే. కానీ అదే సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, వీటి మీదనే మనం అత్యాశతో జీవించకూడదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మనిషి అత్యాశకు పోతే ఇదిగో నిరాశకు గురి అవుతూ ఉంటాడని. నిరాశకు గురి అయితే ఏమవుతాడు? తను డిప్రెషన్లోకి వెళ్తాడండి. డిప్రెషన్లోకి వెళ్తే ఏమవుతుంది? రోగాలు తెచ్చుకుంటాడు, అనేక రోగాలు తెచ్చుకుంటాడండి. బీపీలు, షుగర్లు, టెన్షన్లు, ఇట్లా ఎన్నో తెచ్చుకొని తన జీవితాలను నాశనం చేసుకుంటాడు. చూడండి, అత్యాశకు పోతే అనేక రోగాలకు గురి అవుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే మానవుడు ఇలాంటి జీవితం కాదు జీవించాల్సింది. దైవరాజ్యానికి సంబంధించిన విషయాల యందు మనసును, తన జీవితాన్ని, తన ఆశను, కోరికలన్నిటిని కూడా అక్కడ నిలుపుకోవాలంటున్నారు. ఇంకా కొలెస్లకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 5వ వచనం కూడా పౌలు గారు అంటున్నారు, మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ కార్యాలన్నీ కూడా వదిలిపెట్టండి. ఏమిటి ఆ కార్యాలు? జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహాలను మీరు తుదముట్టించవలేను. ఎందుకంటే ధనాపేక్ష విగ్రహారాధనకు మూల రూపము అంటున్నారు. ఎందుకంటే ధనం మీద మన కోరిక కనుక పెడితేనంటండి, ఆ ధనమే మనకు ఒక విగ్రహారాధనతో సమానము అని పౌలు గారు ఇక్కడ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకుందాం. ఈ వాక్యాలను చాలా చాలా గొప్పగా ఉన్నాయి. చూడండి, మొదటి పట్టణంలో కూడా ఈరోజు చదువుకున్నట్లయితే
ఇదిగో అన్నీ కూడా వ్యర్థమే, అన్నీ కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంటాడు. మీరు ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా, ఏమి ధనం కూడా పెట్టుకున్నా అన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో లేకపోతే, దేవుడు అనేటువంటి సంపద, ఆ ధనం నీకు లేకపోతే మిగతా ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని బంగారాలు ఉన్నా, ఎన్ని పొలాలు ఉన్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నా అవన్నీ కూడా వేస్టే అని చెప్తున్నారు. అందుకే మనం భక్తుడు పాడినట్టుగా, లోకమంతా నీవు సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ఈ లోక సంపద నిలచి ఉండునా, ఈ లోక కీర్తి నీతో ఉండునా. చూడండి, ఏది కూడా మనకి సొంతము కాదు, ఏది కూడా మనతో వచ్చేది కాదు. అందుకని మనం గుర్తు చేసుకోవాలి. ఈ వాక్యం మనందరికి కూడా ఇదిగో బోధించే విధముగా మనం తెలియపరచుకోవాలి. ఒకరికొకరము సహాయం చేసుకోవాలి. ఏమిటి? మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు పరలోకపు వైపు చూస్తూ, పరలోకపు ఆలోచనల వైపు చూస్తూ, పరలోకపు కార్యములను మన జీవితంలో అలవాటు చేసుకుని జీవిస్తే మనందరం కూడా దైవరాజ్యానికి వారసులం అవుతాం. అటువంటి సంపదలు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష గ్రంథాలు చెప్పిన విధముగా ఇదిగో మన ఆత్మ, మన శరీరం, మన ఆలోచనలన్నీ కూడా ప్రభు యందు మనం మరల్చుకుందాం, నిలుపుకుందాం. ఎందుకంటే అది శాశ్వతమైనది, అది ఎవరు కూడా తీసివేయలేనిది. ఈ సంపదలు ఉన్నా మనకి చూడండి, కొల్లగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సంపదల కోసము దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సంపదల కోసము హత్యలు చేసేటువంటి వారు ఉంటారు. ఈ ధనం కోసము ఎన్నో చెడ్డ కార్యాలను, చెడ్డ చీకటి పనులు కూడా చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటివి ధన ఆపేక్ష వలన ఇవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని విడనాడి మన ఆత్మను, మన శరీరాన్ని ఇదిగో ప్రభు వైపుకు మరల్చుకుందాం, ప్రభు యందు నిలుపుకుందాం. పరిగిడి 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 కింద పడటం తప్ప ఏమీ ఉండదండి. మనం ఆ ప్రభు చూడండి, ఇగో మన కొరకు బలి అయినటువంటి క్రీస్తు ప్రభువును చూడండి. ఇదిగో నా కొరకు ఈయన ఇదిగో ఈ లోకానికి వచ్చారు, నన్ను రక్షించారు, నన్ను కాపాడారు. కాబట్టి నేను ఈ లోకంలో ఉండగా ప్రభువును తెలుసుకుంటాను, ఆ ప్రభు ప్రేమను తెలుసుకుంటాను, ఆ ప్రభు త్యాగాన్ని నేను తెలుసుకుంటాను. ఈయన నా కొరకే జన్మించి లోకానికి వచ్చారు, నా పాపముల నుండి నన్ను రక్షించి పరలోకములో నన్ను తన బిడ్డగా ఒకనాడు చూడాలనేటువంటి ఆ కోరికతో ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించారు. కాబట్టి ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నేను గ్రహించుకొని, ఆ వాక్యానుసారముగా జీవించుకొని, ధనము యందు కాదు, ఈ లోకపు వస్తువుల యందు కాదు, ఈ లోకపు కోరికల యందు కాదు, చెడు ఆలోచనల యందు కాదు, నేను ఆ పరలోకపు క్రీస్తునాథుని యొక్క సన్నిధి చేరాలనేటువంటి ఆ కోరిక, ఆ సంపద అనేది నేను అక్కడ కూడబెట్టుకోవాలని ప్రయత్నం చేసుకోవాలి. దాని నిమిత్తమై మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యం ద్వారా బోధించేటువంటి విషయాలను గ్రహించుకోవాలి, గ్రహించిన దానిని జీవితంలో పాటించుకోవాలి. అప్పుడు మన సంపద అక్కడ నిలిచి ఉంటుంది. గత వారంలో మనం విన్నాం, ఒకడట తన పొలములో ఒక గొప్ప సంపదను కనుగొని ఏం చేశాడట, అవన్నీ కూడా తనకున్నటువంటి ధనాన్ని అంతా కూడా దాన్ని అమ్మేసి ఇదిగో ఆ పొలం కొనుక్కొని ఆ నిధిని కనుగొన్నాడట, తన సొంతం చేసుకున్నాడట. దాని అర్థం ఏమిటంటే, నీ జీవితంలో కూడా క్రీస్తు ప్రభు అనేటువంటి నిధిని నీవు కనుగొంటే ఈ లోకములో ఉన్నటువంటి, ఇందాక మనం విన్నాం కదండి, జారత్వము, అపవిత్రత, మోహము, కోరికలు ఇవన్నీ కూడా విన్నాడతారు. ఎటైతే ఆ ధనికుడు
అన్నిటిని కూడా అమ్మేసి, తన ఆస్తులు అన్నీ కూడా అమ్మేసి ఆ ధనం కొరకు ఎలా ఆశపడ్డాడో మనం కూడా అటండి వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మోహము, కోరికలు, ధనాపేక్ష, విగ్రహారాధనలు, లేకపోతే అనేకమైన లోకపు వస్తువులు, జారత్వము, అపవిత్రత, ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో మనం ఆ నిధిని కనుగొనగలుగుతాం. ఆ నిధి మన యందు ఉంటుంది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేరండి, ఎవరు కూడా దొంగిలించలేరు. అది మన సొంతం అవుతుంది, ఎందుకంటే ప్రభువు నాతో ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క వాక్యాలను ఆలకించుకుంటూ జీవించుకుందాం. మన ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని చివరికి నేను దాన్ని అనుభవించలేకుండా ఉంటే అర్థం లేదు. అనుభవించాలంటే ముందు వీటి మీద ఆశ కాదు, దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. దేవుడు అనేటువంటివి ఆ ప్రభువు నన్ను కాపాడారు, నన్ను రక్షించారు, నేను ఆయన యందు జీవిస్తాను. ఆయనే నాకు మార్గం, సత్యం, జీవం. ఆయనే నాకు రక్షకుడు. ఆయనే నాకు మార్గం చూపించేవారు. ఆయనే నన్ను కాపాడేవారు. ఆయనే నాకు సంపదలు ఇచ్చేవారు. ఆయనే నాకు సర్వస్వాన్ని తెచ్చిపెట్టేవారు అని ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో మన జీవితాలు మెరుగుపడతాయి. మన జీవితాలు రక్షణలో నడుచుకుంటాయి. మన జీవితాలు వెలుగుతో నింపబడుతూ ఉంటాయి. దానికోసం ప్రార్థించాలి, ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరులారా, ఈనాడు దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉండగా, నీవు నీ యొక్క మనస్సును ఈ లోకపు వస్తువుల మీద కాదు, అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ పరలోక వస్తువుల మీద నీవు నీ ఆశ నిలుపుకో, నీ కోరికలు నిలుపుకో. అది ఎన్నడూ నీ నుండి తీసివేయబడదు. అది ఒక ధనంలాగా, ఒక నిధిలాగా నీవు కూడబెట్టుకున్న వాడవు అవుతావని మనకి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని గ్రహించుకొని జీవించుదాం. ఎప్పుడైతే మనం ఇది గ్రహించుకొని జీవిస్తామో దేవుడు కూడా మనందరికీ సహాయపడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని విన్న తరువాత మనం ఒక నిమిషం ఆలోచించుకుందాం, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నా లోకం నా జీవితం అనేది ఈ లోకంలో ఎంతకాలం ఉంటుంది, నేను చేసే పనులన్నీ కూడా మంచిగా చేస్తూ ఉన్నానా, నేను చేసేటువంటి కార్యములన్నీ కూడా మంచి విశ్వాసంతో చేస్తూ ఉన్నానా, స్వార్థపు బుద్ధిలో చేస్తున్నానా అనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. ఎందుకంటే ఈ లోక వస్తువుల మీద కాకుండా నా జీవితాన్ని పరలోకంలో నడుపుకోవటానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని నాకు వివరించండి ప్రభు అని అడగాల, ప్రార్థన చేసుకోవాలి. దాని నిమిత్తమై ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీవే మా సంపద, నీవే మాకు ఒకనాడు పరలోకంలో తోడుగా ఉండి మమ్మల్ని ఇదిగో ఆ నిత్య ఆరాధనలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని కల్పిస్తాం. దానికోసం కావలసినటువంటి శక్తిని, బలాన్ని మాకు ఈ లోకంలో ఉండగా కనుగొనే విధముగా సహాయం చేయండి. దాని ద్వారా మేమందరం కూడా నీ బిడ్డలుగా ఇదిగో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ జీవితంలో ముందుకు వెలుచు ఆ ప్రయాణం క్రీస్తు వైపు, పరలోకం వైపు చూసుకొని నడిచే విధంగా అనుగ్రహాలు దయచేయమని మేము కోరుకుంటూ మీకు సమర్పించుకుంటూ ఉన్నాము. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.